Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనం. బట్ సే ద వర్డ్ and my servant shall be healed. Luke 7 chapter 7th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ స్పష్టంగా దేవుడు విశ్వాసంలో మనం ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఇక్కడ మనం చూడగలుగుతాం. శతాధిపతి తన దాసుడైన ఒక మనిషి చావు బ్రతుకులో ఉండగా అతని నిమిత్తమే దేవుని యొక్క మాటలను, ఆయన చేసిన కార్యములను తెలుసుకొని వెంటనే ఆ శతాధిపతి దేవుని యొద్దకు వచ్చి అక్కడ ఆ యొక్క తన దాసుడైన తనను కూర్చి చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క శతాధిపతి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు చూసినప్పుడు ఆ యొక్క విశ్వాసమును బట్టి ఆ రోగికి స్వస్థపరచబడుతుంది. ఇలాంటి విశ్వాసము నీవు నేను మనం అందరము కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. ఇలాంటి విశ్వాసము మన జీవితంలో మన పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నటకు అట్టి కృప దయచేయమని మన ప్రభువైన యేసు ప్రభు వారిని ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడైన మా దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు ప్రభువా. దేవ, రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనములు దేవా. అయ్యా, మీ మాటలోనే శక్తి ఉంది ప్రభువా. మీరు పలికితే సమస్తము సమకూడి జరుగుతాయి కదా నాయన. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ మాట ద్వారా మమ్మల్ని అందరినీ స్వస్థపరిచావు ప్రభువా, దృఢపరిచావు తండ్రి, బలపరచు. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడినందుకు ఈ వాగ్దానం ద్వారా మీకు ఎన్నో వందనాలు దేవా. తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు మమ్మల్ని గద్దించి మమ్మల్ని సరిచేసే నీ వాక్యం ఎంతో గొప్పది ప్రభువా. దేవా, మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తూ మమ్మల్ని మీ యొక్క వాక్యం ద్వారా ఎల్లప్పుడూ మమ్మల్ని సరిచేస్తూ, అయ్యా తండ్రి, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ దేవా, మీ వాక్కును పంపి అనుక్షణము మమ్మల్ని కాపాడుతూ అయ్యా సరిచేస్తూ ఈ యొక్క వాగ్దానం ద్వారా మాకు తెలియచేసినందుకు వందనములు తండ్రి. మీరు మమ్మల్ని ఎన్నో విషయాల్లో కాచి కాపాడి భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు. ఇంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మాకిచ్చిన అట్టి రక్షణ భాగ్యాన్ని ఉచితముగా దేవా మా కొరకు నీవు చేసిన మేలు ఉపకారములన్నిటినీ ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ అటు యొక్క విశ్వాసాన్ని అయ్యా మాకును మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్.